హలో నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారు ఎక్స్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సో ఎక్కడ చూసినా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి నిన్నటి నుంచి ట్విట్టర్ హ్యాండిల్‌లో అయితే మారు మోగిపోతుంది. అవును. అంటే ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు మనం చూసాము. ఎన్నో విపరీతాలు కూడా మనం చూసాము. అవును. వార్స్ కూడా చూసాము అట్ ద సేమ్ హ్మ్. టైమ్. రీసెంట్ టైమ్స్‌లో చూసిందైతే ప్రతి ఒక్కళ్ళకి గుర్తున్నది కరోనా. దాని తర్వాత ఏమో మేజర్‌గా ఇండియా పాకిస్తాన్ వార్. అవునండి. అలాంటి టైంలో మోడీ గారు తీసుకున్న డెసిషన్స్ కానీ, ఆయన ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్స్ కానీ ఎంతో బాగా అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఎంతో అప్లాజ్ వచ్చింది. చాలా బాగుండింది. కానీ ఇప్పుడు అంటే గ్యాస్ అనేది సరఫరా సరిగ్గా లేదు అన్నదానికి ఉందో లేదో నిజంగా స్కేర్సిటీ తెలీదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఫోటోస్, వీడియోస్ చేసి మా దగ్గర సిలిండర్ లేదు. మేమిలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము. అండ్ సిలిండర్స్ లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కిరోసిన్‌ని ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తోంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే అంత స్కేర్సిటీ ఉందా ఇండియాలో? నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మోడీ గారు? యాహ్! దేర్ ఈస్ ఎ స్కేర్సిటీ అండి. దేర్ ఈస్ నో డౌట్. హ్మ్. అండ్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. దేర్ ఓకే. ఈస్ నో డౌట్. ప్రాబ్లమ్ కానీ ఇన్ ద సొసైటీ అట్ ద సేమ్ టైమ్. ఉందండి. దిస్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఏదైతే స్కేర్సిటీ ఆఫ్ ఎల్‌పీజీ ఉందో దట్ ఈస్ దేర్. దాన్ని డినై చేయడానికి లేదు. ఓకే. కానీ అది కంట్రోల్ చేయనంత ఘోరమైనటువంటి కండిషన్‌లో అయితే లేదు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ బియాండ్ కంట్రోలబుల్ అండి. ఓకే. దీన్నేం చేస్తున్నారంటే ఓట్ల రాజకీయం అనొచ్చు. హుహు. రాజకీయపరమైనటువంటి స్వార్థం అనొచ్చు. లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కాబట్టి ఒత్తిడి తీసుకురావడం కావచ్చు. లేకపోతే ఇన్ని రోజులు బట్టి అసలు అవకాశమే లేదు కాబట్టి మాట్లాడడం కోసం మా ప్రెజెన్స్ చూపించుకోవాలి కాబట్టి మేము ఈ విషయంతో బయటకు వస్తాం అనేటువంటిది కావచ్చు. బట్ ఒకసారి మీరు క్లియర్ కట్‌గా అనలైజ్ చేసుకొని సొల్యూషన్స్ గనక వెళ్తున్నటువంటివి చూస్తే గనక సిట్యుయేషన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయితే కాదు. అంటే మరి అలా ఇప్పుడు ఆ! ఇక్కడ ప్రశ్నేంటంటే చెన్నై, బెంగుళూరు ఇలాంటి ప్లేసెస్‌లో హాస్టల్స్ కానీ, పీజీస్ అన్నీ క్లోజ్ చేసేసారు అని అక్కడ విన్నాం. అవును. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అవును. మన దగ్గర చూసుకుంటే గచ్చిబౌలి, మాదాపూర్ ఇక్కడంతా చాలా మంది కూడా ఫుడ్ బిజినెస్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నారు. మనకి అవును. జూబ్లీ హిల్స్ వరకు కూడా అవునండి. మనం అవును. చూసుకుంటే ఎన్నో రెస్టారెంట్స్, ఎన్నో కాలేజెస్, ఎన్నో పీజీస్ ఇలా ఉన్నాయి. అవి కూడా క్లోజ్ చేసుకున్నారు అని చెప్తున్నారు. సో నిన్నటి నుంచి నిన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వాళ్ళన్నీ చెప్తున్నారు. అసలు మోడీ ఏం ప్రామిస్ చేశాడు? ఏం చేస్తున్నాడు? ఎంత స్కేర్సిటీ ఉంది? మొత్తం మేము క్లోజ్ చేసుకోవాల్సొస్తోంది. ఇదెక్కడ వాగ్దానాలు ఇవ్వడం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్? ఇందులో 2 యాస్పెక్ట్స్ అండి. ఫస్ట్ బెంగుళూరు, చెన్నై అండ్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నటువంటి హాస్టల్స్ మూసివేత, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ మూతపడడం వాస్తవం. ఇందులో ఏమాత్రం కూడా ఎగ్జాగరేషన్ లేదు. హ్మ్. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ విషయంలో సప్లై అనేటువంటిది ఆగిపోయింది. కాబట్టి వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఏదో ఒకరికో ఇద్దరికో అంటే ఎలక్ట్రిక్ స్టవ్‌ని ఉపయోగిస్తారేమో తప్ప, అలాంటి వందలు, వేల మందికి వండేటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే భారతదేశంలో ఎలక్ట్రికల్ స్టవ్ మీద లేదు కాబట్టి, వాళ్ళిప్పుడు దానికి స్కేర్సిటీ అనేటువంటిది వెళ్తున్నారు. అంతేగాకుండా బ్లాక్ మార్కెట్‌లో కూడా ఒక సిలిండర్ అనేటువంటిది రూ. 8,000, రూ. 10,000కి బ్లాక్ మార్కెటింగ్ చేసుకొని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్కేర్సిటీ అనేటువంటిది ఎందుకొచ్చిందో మీకు చెప్తానండి. హ్మ్. గ్రీడీనెస్ ఆఫ్ ది పబ్లిక్. ఓకే. గ్రీడీనెస్ ఆఫ్ ది పబ్లిక్ అంటాను. కారణం ఏంటి అంటే నా దగ్గర 2 సిలిండర్‌లు ఉన్నాయి. నేను ఇంకో సిలిండర్ బుక్ చేసేస్తాను. అది భయం. హ్మ్. హ్మ్. రెండోది ఏంటి అంటే నా దగ్గర ఇప్పుడు రీసెంట్‌గా ఒక సిలిండర్ ఖాళీ అయింది. నేను గనక బుక్ చేశానంటే బయట డిమాండ్ ఉంది. కమర్షియల్ సిలిండర్ లేదు కాబట్టి దాన్ని ఒక రూ. 8,000కి అమ్ముకుంటాను. నాకు డబ్బులొస్తాయి. గ్రీడీనెస్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ఇది క్రియేటెడ్ ప్రాబ్లమా? లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమా? అగ్రివేట్ చేయబడినటువంటి ప్రాబ్లమా? అంటే అగ్రివేట్ చేయబడింది బికాస్ ఆఫ్ పీపుల్స్ గ్రీడీనెస్. ఒక్కసారిగా ఏం చేశారంటే, అమ్మో! రేపొద్దున నాకు గ్యాస్ సిలిండర్ దొరకదంట. వీళ్ళు చేసినటువంటి హడావుడికి దొరకదంట అని చెప్పి అడ్వాన్స్ బుకింగ్ చేస్తే, ఆ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ల యొక్క డిస్ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా హ్యాంగ్ అయిపోయినాయండి. హ్మ్. బుకింగ్స్ జరగడం లేదు. జరగబోయేసరికి ఇంకా పానిక్ అయిపోయారు. డొమెస్టిక్ సిలిండర్స్ విషయంలో రేట్ పెంచారు. దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. బట్ మీరు ఇన్సిడెంట్స్‌ని కూడా చూడండి. ఆల్రెడీ ఒక షిప్పు క్రూడ్ ఆయిల్ షిప్ అనేటువంటిది రీచ్ అయింది. అక్కడ ఇరాన్ అనేటువంటిది భారతదేశం యొక్క ఫ్లాగ్ కనిపిస్తే మేము ఫైర్ చేయము అని చెప్పి వాటిని విడిచిపెడతామని చెప్పారు. అవి వస్తున్నాయి. అక్కడి నుంచి ఆ హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి మన దగ్గర రీచ్ అవ్వడానికి 10 డేస్ పడుతుందండి.
మార్చి 12 బయలుదేరిని ఇప్పుడు 22వ తారీఖు ఇక్కడికి రీచ్ అవుతాయి. దాన్ని రిఫైనరీలో శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత దాన్ని బయటికి తీయాలి. హ్మ్. అలాగే రష్యా నుంచి మనం తీసుకుంటున్న ఆల్టర్నేట్ సోర్స్ అనేటువంటిది. అలాగే మోడీ గారు కూడా మధ్యప్రాచ్యంతో మాట్లాడుతున్నారు. మాట్లాడి ఏదో విధంగా అక్కడి నుంచి కూడా మనకి ఈ ఇంపోర్ట్ అనేటువంటి చేసుకోవాలనేటువంటిది. ఇది ప్రాబ్లమ్ ఉంటుందండి. ప్రాబ్లమ్ ఉంటుంది. మేబీ ఒక 10 డేస్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం మార్చి 31 వరకు మనకి ఈ ప్రాబ్లమ్ అనేటువంటిది పీక్ లెవెల్‌లో ఉంటుంది. హ్మ్. తర్వాత కొంచెం ఇంపాక్ట్ అనేటువంటి తగ్గుతుందండి. ఓకే. ఈ లోపల రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, మళ్ళీ నన్ను ఏ రాజకీయ పార్టీతో మీరు అసోసియేట్ చేయవలసినటువంటి అవసరం లేదు. నేను ఇన్ జనరల్ చెప్తున్నా అండి. అపోజిషన్స్ ఏంటి అంటే ప్రజలకి దగ్గర సమస్య ఉంది అని మాట్లాడడానికే కదా వాళ్ళ డ్యూటీ. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకునేవ్వండి. హ్మ్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తూ ఉంటారు. లేకపోతే గనక ప్రజలు ఇన్ని కష్టాలు పడిపోతున్నారని చెప్తూ ఉంటారు. అది వాళ్ళ డ్యూటీ అండి. ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, లేదా అధికార ప్రభుత్వంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ మాట్లాడినా ప్రతిపక్షంగా ఎవరు మాట్లాడినా అదే స్టేట్మెంట్. దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకుని మనం చేసేటువంటి ప్రయత్నాలు ఆపవలసినటువంటి అవసరం లేదు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజే అనుకున్నారు మనకి డీజిల్ పెట్రోల్ రేట్లు అనేటువంటివి పెరుగుతాయని చెప్పేసి అనుకున్నాము. ఎనాలిసిస్ లో మనం చెప్పుకున్నాము. అలాగే ఎల్పిజి షార్టేజ్ అనేటువంటిది వస్తుంది అని మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా అవే జరుగుతున్నాయి. ఫస్ట్ ఏంటి అంటే యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వర్స్ట్ కండిషన్. ఇది ఈ కండిషన్కి ఎందుకంటే యుద్ధం మనం ప్రారంభించామా? మనం ప్రారంభించలేదు. అమెరికాను ఆపగలమా? ప్రస్తుత కండిషన్లో ఆపలేని పరిస్థితి. ఇటు ఇరాన్ ఆపగలమా? వాళ్ళ హక్కును మనం కాదనలేం. దాడి జరిగింది వాళ్ళ మీద. కాబట్టి ఏది చేయనప్పుడు ఇంపాక్ట్ మన మీద పడుతున్నప్పుడు మనకున్నటువంటి సమస్య యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవాలి తప్ప ఈ ఇంటెన్సిటీని పెంచే విధంగా మనం రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం వలనో, ప్రజల్ని రెచ్చగొట్టడం వలనో, లేకపోతే ఆ యొక్క ఓట్ బ్యాంక్ మా వైపు తిప్పుకోవాలని ప్రయత్నించడం వలనో ఎటువంటి ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ ఏ మీరు అన్నట్టు గతంలో కరోనా టైంలో జరిగినటువంటి కండిషన్ ఏదైతే ఉందో అలాంటి కండిషన్స్ నడుస్తున్నాయి. అలాగే ఆపరేషన్ సింధూర్ టైంలో ఇది ప్యానిక్ అవుతున్నా, ఇది ప్యానిక్ చేయడం అండి. కాబట్టి ఏం చేయాలంటే ఆల్ పార్టీ మీటింగ్ అనేటువంటిది పెట్టాలి. వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి ఆల్ పార్టీ మీటింగ్ లో చూడండి మేము ఇలాంటి చర్యలు చేపడుతున్నాం. కొన్ని రోజులు మీరు ప్రజల్ని ప్యానిక్ చేయొద్దు. అలాగే జాతిని ఉద్దేశించి మాట్లాడవలసినటువంటి సమయం కూడా ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే యు టేక్ ఇట్ యాజ్ ఏ సీరియస్నెస్ అండి. ఈ రోజు ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ అనేటువంటి బేసిక్ థింగ్, ప్రాథమిక అవసరాలు. ఆ ప్రాథమిక అవసరాల్లో ఫుడ్ రీచ్ అవ్వాలి. కూడు గూడు గుడ్డ అన్నాం బేసిక్ నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. ఈ సొసైటీలో బేసిక్ నీడ్స్ లో మీకు గ్యాస్ దొరకకపోతే ఫుడ్ ఎలా దొరుకుతుంది? కాబట్టి ఇది వెరీ సీరియస్ మ్యాటర్. ఈ మ్యాటర్ ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కోఆపరేట్ చేయాలి. రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలి. అండ్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి అవి ప్రజలకు తెలియచేయాలి. అయితే ఇది ఎవరు అడ్రస్ చేస్తే ప్రాపర్ గా కన్వే అవుతుంది? ప్రధాని. ఇప్పుడు మన్ కీ బాత్ అండి, మన్ కీ బాత్ ఉంది కదా, మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పొచ్చు. గతంలో మనందరం కూడా ప్లేట్లు, చెంబులు బయటికి తీసుకెళ్లి వాయించి కొట్టి మన యొక్క ఆటోమేటిక్ పార్టిసిపేషన్ తెలియజేసాం. ఒట్నే ఖాళీగా కూర్చుని ఆ యొక్క తప్పట్లు లేకపోతే ఆ క్యాండిల్ లైట్స్ వెలిగించడాలు ఒట్నే చేసామా? ఇట్ షోస్ ఆటోమేటిక్ పార్టిసిపేషన్, విల్లింగ్నెస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ టు పార్టిసిపేట్ ఇన్ ఎ మాస్ థింగ్. వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈస్ మీలాంటి అనలిస్టులు కానీ, ఆఫీసర్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ ఎంతో మంది చెప్తున్నారు నిజంగా అంత స్కేర్సిటీ లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ ప్రజల చూపంతా మోడీ గారి వైపే ఎందుకుంది? ఆయన చెప్పడం వేరు, మేము చెప్పడం వేరు కదండి. ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పాడు అంటే ఆయన స్వయంగా చెప్పారు అనుకోండి, మన మన్ కీ బాత్ కార్యక్రమంలో కానీ జాతిని ఉద్దేశించి మాట్లాడమనండి చాలు. వన్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. అయితే ఇక్కడ ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది అంటే మన చేతిలో లేదు కదండి. ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటిది. అందుకే ఒక అడుగు వెనక్కి వేయొచ్చు ఈ విషయంలో. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన రాజకీయ పార్టీలు చెప్తున్నట్టు కానీ లేకపోతే ప్రభావ వర్గాలు అంటారు. నేను ఏమంటానంటే రాజకీయ పార్టీలను కూడా ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ అంటాను.
Okay. ప్రభా వర్గాలు అంటారు. ఈ ప్రభా వర్గాలు చెప్పినంత స్కేర్సిటీ గాని, భయం గాని భయపడవలసిన అవసరం లేదు. ఫస్ట్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. బికాజ్ రైట్. దేశీయంగా మన ఉత్పత్తి ఏదైతే ఉందో మన అవసరాలకు సరిపడి 15% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. 85% క్రూడ్ ఆయిల్ మన దేశీయ అవసరాలకు సరిపడినటువంటి 80-85% మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకుంటున్నప్పుడు మనం సుఖంగా ఉంటే సరిపోదు, పక్కనోడు కూడా సుఖంగా ఉంటే ఈ సప్లై లైన్ అనేటువంటిది బాగుంటుంది. లేకపోతే స్కేర్సిటీ అనేటువంటిది వస్తుంది. ఇది యాక్సెప్టబుల్ అండ్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్సెప్టబుల్. కాబట్టి దీనికి ప్రజలు సంసిద్ధంగా ఉండాలి. ఆల్టర్నేటివ్ అనేటువంటి ఆలోచించాలి. అండ్ మన యొక్క కోఆపరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప దీన్ని ఓట్ల రాజకీయం కోసమో, లేకపోతే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ చేయడం కోసమో, లేకపోతే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లేలా మాట్లాడడం కోసమో ఇవన్నీ చేయకూడదు. కొంత సంయమనం అనేటువంటిది పాటించవలసినటువంటి సమయం. సో ఓన్లీ ఒక పార్టీయో లేకపోతే ఒక పర్సన్ తోనో కాదు, అందరూ కలిసి ఈ టైంలో కొంచెం సమన్వయం పాటిస్తే గనక ఈ కండిషన్ నుంచి బయటపడొచ్చు అని అంటారు. 100% సమన్వయంతో పాటు సంయమనం కూడా దెర్ ఇస్ పాటిస్తేనే స్కేర్సిటీ, ఆ, బట్ స్టిల్ కొంచెం ఇట్స్ పేషెన్స్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇట్స్ రైట్. నాట్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండి. కంట్రోల్. యా. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినటువంటి రోజున వాళ్ళు కేర్ తీసుకుంటారండి. డోంట్ వరీ. గవర్నమెంట్ ఈస్ దేర్. పీపుల్ దే విల్ టెల్ ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటని. ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదండి. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ఎలక్ట్రికల్ స్టవ్స్ ఇన్ దేర్ హౌస్. ఎలక్ట్రికల్ స్టవ్స్ ఇప్పుడు గ్యాస్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, 1700 1800 పెట్టి అది కొంటున్నాం. కానీ అక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఒక పేదవాడు 1800 రూపాయలు పెట్టి ఎలా కొంటాడు? ఓకే, పీడిఎస్ ద్వారా సప్లై చేయమనండి గవర్నమెంట్ని. అలా ఏమన్నా ఆల్టర్నేట్ యాక్షన్స్ ఏమైనా తీసుకునే ఆలోచన ఉందా? తీసుకోవాలండి, తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఆలోచన అంటే లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ టాపిక్ అంతా దేనికంటే కనుక ఇందాక నేను మిమ్మల్ని ఇంట్రోలోనే అడిగాను. అంటే గ్యాస్ సప్లై చేయలేకపోతున్నారు కాబట్టి కిరోసిన్ ఎక్కువ ఇంపోర్ట్ యా, చేసుకుంటాము అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు అందరూ మళ్ళీ కట్టెల పొయ్యలు పాత కాలానికి వెళ్ళాలా? ఏంటి ఈ మోడీ ప్రభుత్వం అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు అవునండి. కదా! ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఎక్స్‌పెక్ట్ ద వర్స్ట్, హ్మ్. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డూ ద బెస్ట్ అండి. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ కండిషన్స్. ఓకే. అనుకున్న విధంగానే విపరీతమైనటువంటి స్కేర్సిటీ అంటే తన వచ్చింది. సొంత ఊర్లోనే యూపీలోనే ఎంతో నానా అవస్థలు పడుతున్నారు. అసలు సిలిండర్ అనేది దొరకట్లేదు అని చూపిస్తున్నారు. అవునండి. అవును. వాస్తవం లేదని నేను అంటలేదండి. దిస్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. ఇది మోడీ గారు చేయడం వలన రాలేదు. హ్మ్. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దాన్ని ఎలా అడ్రెస్ చేయాలన్నది మనకి ఇంపార్టెంట్. నేను అందుకే సొల్యూషన్స్ అన్నాను. కిరోసిన్ సప్లై చేయడం తప్పు. దాన్ని రాంగ్‌గా చూడకండి. హ్మ్. హ్మ్. ఎలక్ట్రికల్ స్టవ్స్ వాడండి. హ్మ్. అంటే విద్యుత్ ఉత్పాదన అన్‌ఇంటరప్టెడ్ ఎలక్ట్రికల్ సప్లై మీద దృష్టి పెట్టాలి మనం. సో, మన ఇంటిలో ఒక రోజు వంట ఆగిపోతే అది మళ్ళీ రీసెట్ చేయడానికి గంట, 2 గంటలు పడుద్ది. మరి దేశానికి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఆ టైం ఇవ్వాలి మనం. హ్మ్. హ్మ్. ఆ టైం ఇవ్వకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే ఎట్లాగా? రైట్. ఎలక్ట్రికల్ స్టవ్స్ యూ కెన్ సప్లై. అండ్ ఆల్సో కెరోసిన్ యూ కెన్ సప్లై. అండ్ ఆల్సో మనం అనకూడదు గానీ కట్టెల పొయ్యి మీద చేసుకోండి అంటే డొమెస్టిక్ వరకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదండి. కమర్షియలే ప్రాబ్లమ్ వస్తది. కమర్షియల్ ప్రాబ్లమ్ వచ్చిందంటే కరోనా టైంలో మీరు హాస్టల్స్ అన్ని మూసేయలేదా? హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోలేదా? అండ్ వీడియో క్లాసులు, డిజిటల్ క్లాసులు, ఆన్‌లైన్ క్లాసులు వినలేదా పిల్లలు? ఇయన్నీ జరిగినాయండి. సో, భవిష్యత్తులో ఇలాంటి కండిషన్స్ ఎన్నో వస్తాయి మనకి. వి హావ్ టు బి ప్రిపేర్డ్. లాక్‌డౌన్ సిట్యుయేషన్స్ వస్తాయి. లేతే వరల్డ్ ఎమర్జెన్సీ వస్తది. హ్మ్. లేతే మన దేశమే వేరే దేశం మీద ఏదైనా సరే వాళ్ళు దాడి చేస్తే ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎమర్జెన్సీస్ వస్తాయండి. సిట్యుయేషన్ గనక ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించబడుతుంది. అది వస్తుందంటారా ఆ ఆ సిట్యుయేషన్? సిట్యుయేషన్ రాదండి. రాదు. రైట్. మీకు ఎప్పుడన్నా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే సిట్యుయేషన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అని అర్థం చేసుకోండి. రైట్. ప్రస్తుతానికైతే అలాంటిది అటువంటి కండిషన్ లేదు. మేనేజబుల్ కండిషన్‌లో ఉంది. రైట్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి.